అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఢిల్లీ ఎలక్షన్స్ లో ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత వరకు ఉంది సార్? మొత్తం ఓట్లు ట్యాపింగ్ జరిగిందో లేదో నాకైతే తెలియదు గానీ, అక్కడ ఢిల్లీలో గెలిచింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి వల్ల, తెలుగు వాళ్ళ వల్ల, నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ వచ్చిందని మాత్రం వాస్తవం. ఓకే. ఎందుకంటే దాదాపు 19 సీట్లలో 700, 1000, 600, 800 మెజార్టీతో గెలిచారు. దాంట్లో తెలుగు వాళ్ళు 10 స్థానాలు తెలుగువారు ఉన్నాయి. అన్ని కూడా గెలిచారు. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని గెలిచారు. ఇది మోడీ గారి గెలుపు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే. ఇది ఆపు వాటమి అంటున్నారు. ఆపు వాడిపోవడానికి వాళ్ళకి నేను చాలా గొప్పవాడిని అని అనుకున్న ఆప్కి కేజ్రీవాల్ గారికి, రాహుల్ గాంధీ గారు చాలా చిన్నవాడు అని ఊహించుకున్న కేజ్రీవాల్ గారికి ఇది ఒక చెంప పట్టే. ఇది దాంట్లో అక్కడ ఎలక్షన్లో మామూలుగా ఈవీఎంలు పని చేయలేదా, ట్రాఫిక్ పని చేయలేదా, ఏం పని చేయలేదా, దానికోసం మనం డిస్కస్ చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు. మనం ఏమి పాపం రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళే మాట్లాడుతుంటే ఆయన మాటే పట్టించుకోవట్లేదు. కానీ ఆయన మాట్లాడే మాట ప్రతిదీ నిజమే. పట్టించుకున్న నాదురేడి దేశంలో మొత్తం టోటల్ ఆ టైంకి ఏదో ఒకటి వేస్తున్నారు. అంటే ఇక్కడ గెలటానికి చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ ప్రజలు కారణం. ఇక్కడ ఇది అయిపోతే మనకు అక్కడ ఆపు ఓడిపోవటానికి కోపం, ఆగ్రహం, విశ్వాసం. అతి విశ్వాసం. నేను కాంగ్రెస్ లేకుండా నేను గెలవగలను, కాంగ్రెస్ లేకుండా ఇండియా కూటమిని భూస్థాపితం చేసి నేనే ప్రధానమంత్రిని అయిపోతా అని ఆగ్రహంతోనే జైలుకి వెళ్ళిపోయాడు. నువ్వు చేసింది మంచి పని కాదు నాయన. నువ్వు చేసిన కేజ్రీవాల్ గారు కానీ, కవిత గారు కానీ, మాగుంట సుబ్బరామరెడ్డి గారు కానీ, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళు చేసింది మంచి దేశ సేవ చేయలే, లెక్క సేవ చేశారు. లెక్కల సేవ. ఆ లెక్కల సేవ జనాలకు అర్థమైంది. మాది తీసుకొచ్చి నువ్వు సౌత్లో దోచుకున్నారు, మాది తీసుకొచ్చి మొత్తం ఇక్కడ అక్కడ మొత్తం దోచావు అంటే నువ్వు ప్రజలకి నువ్వేమి చేసేది లేదు. నువ్వు చేసిందల్లా ఇక్కడ ఢిల్లీని అడ్డు పెట్టుకొని నువ్వు చేస్తుందల్లా అక్కడ మొత్తం ఇండియాలో నువ్వు ప్రధానమంత్రి అవడానికి, మొత్తం నిధులు సమకూర్చుకోవడానికి, ఈ డబ్బు అంతా గోవా ఎలక్షన్లో గెలవడానికి, గుజరాత్లో ఉపయోగించడానికి, పంజాబ్లో ఉపయోగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కనుక నీలాంటి వాడు ఈ రాజధానిలో ఉండకూడదు అని ఫిక్స్ అయ్యారు. కాంగ్రెస్కి సపోర్ట్ లేదు అని అంటానికి లేదు. కాంగ్రెస్ అక్కడ 15 సంవత్సరాలు పాలించింది. కాంగ్రెస్కి సపోర్ట్ అంటే 6.5% ఓటింగ్ వచ్చింది. 2%, 2.5% ఓటింగ్లో హాప్ ఓడిపోయింది. మరి నిజంగా ఇండియా కూటమిలో ఈయన కరెక్ట్గా ఉండుంటే, ఈయన హర్యానాలో కరెక్ట్గా సపోర్ట్ చేస్తుంటే, హర్యానాలో ఇద్దరు కలిసి ఉంటే హర్యానా గవర్నమెంట్ గెలిచేవారు. ఇక్కడ ఆల్రెడీ ఢిల్లీలో కూడా గెలిచేవారు. మొత్తం మిమ్మల్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు ఓడిపోయింది. ఏది మన ఎంపీ ఎలక్షన్స్లో. మరి ఇప్పుడు ఎందుకు మీరు పొత్తు పెట్టుకోలేదు? అతి విశ్వాసం. అంటే నేను ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అనుకుంటా, జార్ఖండ్లోని సివి సోరెన్ గారు ఆయన జైలుకి వెళ్ళి వచ్చి బంపర్ మెజార్టీతో గెలిచాడు. నేను జైలుకి వెళ్ళి వచ్చాను కాబట్టి నేను గెలుస్తా. చాలామంది ఒకటిన్నారు, నన్ను జైలు పంపించు అంటున్నారు. ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా చీఫ్ మినిస్టర్ అయిపోతారంట. కొంతమంది విశ్వాసం అలాగే ఉంది. మనం ఏం చేస్తాం? కనుక అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా కొంతమంది అడుగుతున్నారు, నన్ను జైలు పంపించు, నీ జైలు నుంచి వచ్చినట్టే సీఎం అయిపోతా అంటున్నాడు. అక్కడ సీఎం సీట్ లేదు, ఆగ్రా జైలు పంపిస్తావు, జైలు కాలేదన్నా కూడా లేదు నన్ను ముందు జైలు పంపించేయని అంటున్నారు. అంటే జైలుకి పంపిస్తే ప్రజల సింపతి వస్తుందండి. సింపతి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయంగా అరెస్ట్ చేస్తే, ఒక 75 సంవత్సరాల వయసు గల 72 గంటలు తిప్పి ఆయన అరెస్ట్ చేసి ఆయన చిత్రహింసలు పెట్టి, ఏ పాపం చేయని వ్యక్తికి ఒక సైబర్ టవరు, ఒక టోటల్గా ఉద్యోగాలు అన్నీ, అంటే ఒక ప్రపంచంలో ఒక చిత్రపటంలో తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాబట్టి ఆ సానుభూతి ఆయనకు వచ్చింది. ఎవరికి? చంద్రబాబు గారికి. ఆ బ్యాడు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇక్కడ మీరు చేసిందే లిక్కర్ మాఫియాలో మా ఓటేయండి అని చెప్తే వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ ఇంకొకటి, మీరు వచ్చింది ఒక చిన్న ఇంట్లో నుంచి, మీరు 42 కోట్లు పెట్టి ఇల్లు కట్టారు. అంటే ఇవన్నీ ఉన్నాయి, రాజ్మహల్ లాంటివి కట్టారు. ఇవన్నీ కూడా చాలా మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మీరు కూడా ఎలాగ మీరు దేశంలో పార్టీని ఎలా నడుపుతున్నారు?
అలాగని చెప్పేసి బీజేపీ మీద ప్రేమ లేదు అక్కడ. ఉమ్, ఆల్టర్నేటివ్ పార్టీ లేదు. ఆల్టర్నేటివ్ పార్టీ వీళ్ళని ఎదిరించడానికి కాంగ్రెస్‌కి ఆ స్టామినా సరిపోవట్లేదు. కాంగ్రెస్ స్టామినా కొంచెం డౌన్ ఉంది. కాంగ్రెస్ స్టామినా డౌన్ ఉంటే సెకండ్ పార్టీ ఏది ఉంది? బీజేపీ. బీజేపీ. బీజేపీ రావడానికి ఇటు 2 పార్టీలు కలిసి ఉంటే బీజేపీ రాదు. ఇక్కడ ఈ బీజేపీ ఎప్పుడైతే కాంగ్రెస్ సెపరేట్ అయిందో 6.5% ఎప్పుడైతే తీసుకుందో, ఇక్కడ మనం టోటల్‌గా ఇక్కడ ఆల్రెడీ 44%. 44% అంటే 2% డిఫరెన్స్. అందుకనేసి అక్కడ బీజేపీ వచ్చింది. బీజేపీ రావటానికి, అక్కడ బీజేపీ గెలటానికి తెలుగు వాళ్ళు ముఖ్యం. తెలుగు వాళ్ళు చాలా చాలా తీవ్రంగా కష్టపడ్డారు. అక్కడ కష్టపడింది ఇక్కడ మొత్తం ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు. అక్కడ మనం డెవలపింగ్ అవుతుంది. డెవలపింగ్ అవుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని మనకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు కాబట్టి ఓటేద్దాం. ఉమ్, అలా 9 సీట్లు మనకొచ్చాయి. తెలుగువారి ప్రాతిపదికతో 9 సీట్లు. తర్వాత ఇంకా ఇంకా కొన్ని సీట్లు అటు ఇటు డిఫరెన్స్‌లో వచ్చాయి. కనుక మనం గెలుపు అని అనకూడదు ఉమ్, ఢిల్లీలో. ఓకే. 700, 800 గెలుపు అనుకుంటే ప్రజలు మీకు పట్టం కట్టారు. బటాబటీ మెజార్టీతో మీరు కూడా ఈ రాష్ట్రంలో కేజ్రీవాల్ గవర్నమెంట్‌ని మాకు నీళ్ళు లేకుండా, తాగడానికి నీళ్ళు లేకుండా, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా మాకు చేశారు కాబట్టి, గత్యంతరం లేని పరిస్థితిలో మిమ్మల్ని పార్టీని మేము ఎన్నుకున్నాం కాబట్టి, మాకు ఈ రాష్ట్రం రాజధానిని మీరు తీర్చిదిద్దుతారో లేదో చూద్దాం ఉమ్, అని ఒక నమ్మకమే పెట్టారు. దాంట్లో నో డౌట్ వాళ్ళు ఇంకొక 20 సంవత్సరాల దాకా కదలరు అక్కడి నుంచి. ఎందుకంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు మంచిగా ఉంటాయి. వాళ్ళు చేసే ప్లానింగ్ అక్కడ దాంట్లో కొట్లాట ఉండదు. ఉమ్, కాంగ్రెస్‌లో అందరూ సీఎంలే. కాంగ్రెస్‌లో అందరూ 5 మినిస్టర్లే. ఇక్కడికి అక్కడికి తేడా అది. అక్కడికి అధిష్టానం ఏం చెప్తే అది వింటారు. ఇక్కడ అధిష్టానం మీదే మొత్తం 4 పుల్లలు పెడతారు. ఓకే. కనుక వాళ్ళకి వీళ్ళకి తేడా అది. బీజేపీ గెలటానికి కారణం అది. మీరు ఇందాక చెప్పారు అన్యాయం జరిగిందని. రోజుకి అది ఆయన అదే కదా చెప్తున్నాడు. 7 లక్షల ఓట్లు బొంబాయిలో ఎక్కడి నుంచి వచ్చాయి? నాగపూర్‌లో ఎలాగొచ్చాయి? ఇక్కడి నుంచి ఎలాగొచ్చాయి? కొత్త ఓట్లు 39 లక్షలు ఎలాగొచ్చాయి? ఆ ఓట్లు మొత్తం టోటల్‌గా ఎంత ఓటింగు అయన్నీ ఈవీఎం ఎంత? ఇయన్నీ కూడా అన్ని దానికి సమాధానం లేవు కదా! ఉమ్, దానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఇది ఇండివిడ్యువల్ బాడీ. దాన్ని కరెక్ట్‌గా రెక్టిఫై చేయట్లేదు కదా! రెక్టిఫై చెయ్యాలి అంటే ఈ రాజకీయ నాయకులందరూ కలాలి. ఉమ్, మొత్తం పార్లమెంట్ ఒకటవ్వాలి. పార్లమెంట్‌లో కమిటీ ఎయ్యాలి. పార్లమెంట్‌లో కమిటీ ఏసి వెరీ సీరియస్‌లీ ఒక రాజ్యాంగబద్ధంగా సీరియస్‌గా తీసుకోవాలి. తీసుకుంటేనే గాని ఇది రాదు. ఎందుకంటే నేను అవునంటాను. నువ్వు కాదంటావు. నేను అవునంటా. నువ్వు కాదంటావు. ఎలా నీకు సాధ్యం అవుద్ది? ఇప్పుడు నేనంటుంది ఈరోజు మీకు ఢిల్లీలో అన్యాయం జరిగింది. అవును. బీజేపీ కాదంటారు. ఎస్‌పీ వాళ్ళు కాదంటారు. బీఎస్‌పీ అసలు కాదంటది. ఉమ్. వీళ్ళందరూ ఓకే అనుకుంటే దీదీ కాదంటది. అవునా కాదా? ఓకే. ఉమ్, ఇప్పుడు ఇది పరిస్థితి జరుగుతుంది. కనుక దాన్ని మన పార్లమెంట్‌లో అందరూ కలిపి కూర్చొని, మన అఖిల పక్షంలో కూర్చొని ఒక నిర్ణయం గట్టిగా తీసుకుంటే బాగుంటదని నా ఉద్దేశం.